హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మీకు ఒక కొత్త రెసిపీ తీసుకొచ్చాను. ఏంటంటే ఇదిగోండి, పెసలు మొలకెత్తుతాయి కదా, వాటితో మసాలా కర్రీ చేస్తున్నాను. ఏంటంటే మనం ఒకరోజు ముందు నానబెట్టామనుకో, ఒకరోజు ముందు నానబెట్టి ఆ నైటు ఆ వాటర్ అంతా వాళ్ళకి పారపోసేసి ఓన్లీ ఆ గింజలు ఉంటాయి కదా, ఆ పెసలు ఉన్నాయి కదా, ఆ పెసల్ని ఒక క్లాత్లో వేసి కట్టేసేసి ఒక పక్కన పెట్టేస్తే మనకి తెల్లారికల్లా ఇలా మొలకలు వచ్చేస్తాయి. టైం లేదు అనుకుంటే కనుక ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. పెసల మొలకలు ఉంటాయి, శనగల మొలకలు ఉంటాయి, చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నేనైతే ఈసారి పెసల మొలకలు తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు వీటిని ఎలా కూర వండుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, 2 టమాటాలు గ్రేవీ కోసం. ఇది టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు 2 లేక 3 పచ్చిమిరపకాయలని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఇవన్నీ కట్ చేసినాక చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేనైతే పెసలు మొలకెత్తినవే తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగున్నాయో మొలకలు. చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కర్రీస్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసి మనం కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఎందుకంటే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, గరం మసాలా, ఇవి పెసలు. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుందాం ఫ్రెండ్స్. నూనె వేడెక్కిన తర్వాత మనం చూసుకుందాం. పొయ్యి మీద బాండి పెట్టేసుకున్నాం కదా, నూనె కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం తాలింపు దినుసులు వేసుకుందాం. మనం తాలింపు వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ మనం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, బాగా వచ్చేసి ఉంటాయి. ఈ కూర అయితే చపాతీలోకి, పుల్కా వాటిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. మీ కామెంట్స్ వల్ల నాకు ఇంకా ప్రోత్సాహం వచ్చి ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది. చూసారు కదా, వేగిపోయింది. ఇప్పుడు టమాటా వేసుకున్నాము. ఈ టమాటా కూడా మెత్తగా అయిపోయేదాకా మగ్గించుకోవాలి. మనం వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు టమాటాని. నాకైతే గ్రేవీ కోసం అని చెప్పి టమాటా వేసుకుంటున్నాను. మొత్తం మెత్తగా అయిపోయేటట్టు బాగా వేయించుకోవాలి టమాటాని కూడా. మనం మూత పెట్టి మగ్గ పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మూత పెట్టి మగ్గితేనే కర్రీస్. ఇది చపాతీ కర్రీ కదా, చాలా బాగుంటుంది. ఇంకా టమాటా అప్పుడే మగ్గిపోయింది. ఇంకొంచెం మగ్గాలి కదా, ఆ మగ్గడానికి కూడా మూత పెట్టామంటే తొందరగా మగ్గిపోయింది ఫ్రెండ్స్. చూసుకున్నాం, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మొలకెత్తిన పెసలు ఉన్నాయి కదా, అది కూడా వేసేసి కాసేపు వేగించుకోవాలి. మనం మూత పెట్టి వేగిందనుకో తొందరగా మగ్గిపోతుంది పెసలు కూడా. ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. కానీ కర్రీ ఇది ఎప్పుడు ఒకేలా తయారు చేసుకోకుండా ఇలాంటి వెరైటీగా అప్పుడప్పుడు తింటూ ఉండండి. మూత పెట్టేసి మగ్గ పెట్టుకుందాం మనం. వీటిని కూడా లాస్ట్లో వేసుకున్నాం. మనకు మగ్గిపోయింది.
మనం ఇప్పుడు కొంచెం కారం, టేస్ట్కి సరిపడంత కారం, ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేసుకుంటాం కదా, అలాగే పసుపు వేసుకుని ఒక 2 నిమిషాలు వేగనిచ్చుకోవాలి, మగ్గనిచ్చుకోవాలి. మనం మగ్గితేనే కూర టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లోకి కారం కూడా వేసుకుంటున్నాను, టేస్ట్కి సరిపడంత కారం, అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. గరం మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవచ్చు. 2 నిమిషాలు దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్, గ్రేవీ కోసం అని. ఫ్రెండ్స్ మగ్గిందేమో చూస్తాము, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కొంచెం, ఎందుకంటే ఇది గ్రేవీ కోసం. మామూలు అన్నంలోకి అయితే వాటర్ ఏం పోసుకోవసరం లేదు, చపాతీలోకి అట్లలోకి అయితే వాటర్ పోసి ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. మనం గరం మసాలా ఇవన్నీ వేసేసాం కదా, 2 నిమిషాలు మగ్గితే చాలు. చాలా చక్కగా తయారైపోయింది కర్రీ. మూత పెట్టి మగ్గనిచ్చుకుందాం మనం. దీంట్లోకి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అయిపోయింది, చక్కగా మగ్గిపోయింది కదా. ఇవన్నీ చక్కగా మగ్గిపోయి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. అంతే సింపుల్గా మొలకెత్తిన పెసల మసాలా కర్రీ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.